హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కడప జిల్లాలో టీడీపీ పార్టీ రెండో రోజు మహానాడు కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ మహానాడు కార్యక్రమంలో ఏదైతే సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోని అయితే వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ద్వారా టీడీపీ నాయకత్వం ఒక క్లియర్ డైరెక్షన్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎన్టీఆర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పించడం ద్వారా కార్యకర్తలకి ఒక రకంగా ఎన్టీఆర్ఏ దిశానిర్దేశం చేశారన్న ఒక భావన ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం ఏదైతే ఈ యొక్క ఏఐ వీడియో క్రియేట్ చేసినట్లయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుందన్నమాట. దీనిలో భాగంగా ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడినట్లు, ఏదైతే అమరావతి ఆంధ్రుల భవిష్యత్తు రాజధాని అన్నట్లు, లోకేష్ గారే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లోకేష్ గారే తన నిజమైన వారసుడు, అంటే నా పార్టీ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది లోకేష్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఏదైతే టీడీపీ పెద్దలు ఎన్టీఆర్ గారు ఏఏ వీడియోలో చెప్పించడమే జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ పదాన్ని వాడటం వెనుక ఉద్దేశం ఏంటి అంటే, ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు నా వారసుడు కాదు, నా రాజకీయ పార్టీ వారసుడు మాత్రం ఏదైతే నారా లోకేషే అన్నట్లుగా ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ గారితో చెప్పించడమే జరిగింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఇంక ఎన్టీఆర్ గారి మీద ఆశలు పెట్టుకోవద్దు, ఎన్టీఆర్ టీడీపీ పార్టీలోకి వస్తాడు, సీఎం అవుతుడు అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు ఆశలు పెట్టుకోవద్దు అన్నట్లుగా ఈ వీడియోలో ఒక క్లియర్గా ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు ఒక ఇండికేషన్ అయితే ఇవ్వటమే జరిగిందనమాట. అయితే దీని మీద ఎన్టీఆర్ అభిమానులు ఒక రకమైన అసంతృప్తి అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. అదేంటంటే ఎన్టీఆర్ గారు నిజమైన వారసుడు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు సినిమాల్లో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చిండు అంటే ఎన్టీఆర్ గారు వారసత్వాన్ని తీసుకోవాలి అంటే సినిమాల్లోకి వచ్చి ఆయన రాజకీయ వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ నారా లోకేష్ అలా సినిమాలో లేడు. ఆయన కూతురుకి సంబంధించిన కొడుకు కాబట్టి, ఆయన కొడుకుకు సంబంధించిన కొడుకు కాదు కాబట్టి ఎన్టీఆర్ గారు నిజమైన వారసుడు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి ఏదైతే ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్కి మద్దతుగా పోస్టులు అయితే పెడతా ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఏఏ వీడియో ద్వారా ఏదైతే టీడీపీ పార్టీ అధిష్టానం మాత్రం ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. భవిష్యత్ నాయకుడు, భవిష్యత్ పార్టీని నడిపించేది ఏదైతే లోకేషే, ఎన్టీఆర్తో ఎలాంటి సంబంధం, జూనియర్ ఎన్టీఆర్తో ఎలాంటి సంబంధం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే మనకేమర్థమవుతుందంటే రేపు ఎన్టీఆర్ గారు పార్టీలోకి వచ్చినా కానీ ఆయన్ని పార్టీలోకి కూడా తీసుకోరేమో అన్న డౌట్లు అయితే ఇక్కడ క్లియర్గా మనకైతే కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఆ రకంగా క్లియర్ కట్గా చెప్పారనమాట. దీన్ని బట్టి మనం చూస్తుంటే మరి దీని మీద ఎన్టీఆర్ గారు ఎలా స్పందిస్తారు, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారు అనేది మనం చూడాల్సిందే అనమాట. ఇది మాత్రం ఎన్టీఆర్ గారు ఏదైతే రాజకీయాల్లోకి వస్తే చూద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఒక రకమైన షాక్ అనే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.